Hi friends, welcome to my channel. Today our topic is about history of periodic table. అయితే కెమిస్ట్రీ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ ఫండమెంటల్ ప్రాపర్టీస్. సో ఈ ఎలిమెంట్స్ గురించి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ సోర్స్ పీరియాడిక్ టేబుల్. అయితే ముందుగా ఈ పీరియాడిక్ టేబుల్ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్స్ని రీజనబుల్ క్లాసిఫికేషన్గా 1829లో డోబర్నియర్ అనే సైంటిస్ట్ మనకి ట్రాడ్స్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇతను ఇంట్రడ్యూస్ చేసిన పీరియాడిక్ టేబుల్లో నియర్ అటామిక్ మాసెస్ ఉండే ఎలిమెంట్స్ని సెట్ ఆఫ్ 3 అంటే ట్రయాడ్స్గా డివైడ్ చేయడం జరిగింది. వీటిని డోబర్నియర్ ట్రయాడ్స్ అంటారు. అయితే ఈ ట్రయాడ్స్లో మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ అటామిక్ మాసెస్ యొక్క యావరేజ్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. కొంతకాలానికి ఇందులో డ్రాబ్యాక్స్ వల్ల ఈ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ట్రయాడ్స్ అనేది అంతగా యాక్సెప్టెన్స్ పొందలేకపోయింది. ఆ తర్వాత న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనే న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. న్యూలాండ్స్ ఈ కాన్సెప్ట్ ద్వారా అప్ టు కాల్షియం వరకే కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని సెట్ చేయగలిగారు. అప్పటికే సైంటిస్ట్ 56 ఎలిమెంట్స్ని కనుక్కుంటే న్యూలాండ్స్ కేవలం కాల్షియం వరకే ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం మేజర్ డ్రాబ్యాక్గా మారింది. 1869లో అప్పటి వరకు డిస్కవర్ చేసిన నోన్ ఎలిమెంట్స్ని మెండలీవ్స్ అనే సైంటిస్ట్ పీరియాడిక్ టేబుల్గా ఫామ్ చేశారు. దీన్ని మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అంటారు. అయితే అతను ఈ పీరియాడిక్ టేబుల్ని పీరియాడిక్ లాని బేస్ చేసుకొని ఫామ్ చేయడం జరిగింది. మెండలీవ్స్ పీరియాడిక్ లా అంటే ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఆ ఎలిమెంట్స్ అటామిక్ మాసెస్ పైన డిపెండ్ అయి ఉండడాన్ని పీరియాడిక్ లా అని అంటారు. అయితే కొంతకాలానికి ఇందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ లైక్ అంబిగ్వస్ ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్, నో క్లియర్ ప్లేస్ ఫర్ ఐసోటోప్స్ వంటి వాటిని సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారు. ఫైనల్లీ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని హెన్రీ మోస్లే అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మోడర్న్ పీరియాడిక్ లాని బేస్ చేసుకొని ఫామ్ చేయడం జరిగింది. మోడర్న్ పీరియాడిక్ లా అంటే ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్స్ అనేవి వాటి యొక్క అటామిక్ నెంబర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ని వాటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్స్ని బేస్ చేసుకొని అరేంజ్ చేయడం జరిగింది. ఫైనల్గా పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. రీసెంట్గా 119th ఎలిమెంట్ని సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. దీన్ని అనునేనియం ఆర్ ఎకాఫ్రాన్షియం అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.